ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కింద సేద తీరుదాం అనుకుంటున్నారా? కూలర్ దగ్గర కాసేపు చల్లగా గడుపుదాం అనుకుంటున్నారా? కరెంటు కోతలు ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరేం చేసినా కరెంటు షాకులు మాత్రం ఖాయం. ఎందుకంటే అసలు కరెంటు వాడకుండా ఇళ్లకు తాళాలు వేసినా సరే కరెంటు ఛార్జీలు మాత్రం సుర్రుమంటున్నాయి. మండుతున్న ఎండలతో పాటు బిల్లులు భగ్గుమంటున్నాయి. కూటమి సర్కార్ కరెంటు ఛార్జీల బాదుడు కొనసాగుతుంది. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఓట్లేయండి తమ్ముడు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసి ఛార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా అంటూ మాట మార్చేశారు. ఎప్పుడు ఎడాపెడా విద్యుత్ షాకులు ఇస్తున్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి బొగ్గమంటున్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా 15,485.36 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారు. గత ఏడాది చివరి నుంచే 6,072.86 కోట్ల ఛార్జీల భారాన్ని వసూలు చేస్తుండగా ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో 9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు ఛార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా దానికి తోడు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్కు వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్దపీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన 8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా రాయితీతో విద్యుత్తును అందజేస్తుంది. రాష్ట్రంలో 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించేలా నాడు వైఎస్ జగన్ టారిఫ్ భారాలను సైతం భరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో వినియోగదారులను కరెంటు ఛార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి.